Hi ప్లీజ్. Akka, good evening. Good evening, Akka. యాక్చువల్లీ సార్ గురించి చెప్పడానికి ఐ మీన్ ఇట్ విల్ బి అ సాగా బేసిక్లీ. ఇట్స్ నెవర్ ఎండింగ్. సో ఫస్ట్ హెడ్ గర్ల్. రైట్ సార్. సార్ అంటేనే వాట్ ఎవర్ మై పర్సనాలిటీ ఇస్ జస్ట్ మై హోల్ లైఫ్ ఇస్ డెడికేటెడ్ టు సార్ కంప్లీట్లీ. ఐ హావ్ నో వర్డ్స్ బియాండ్ దట్ యాక్చువల్లీ చెప్పాలంటే. దర్ సో మెనీ టు సే. ఐ మీన్ అసలు ఐ కాంట్ అంటే ఎన్ని ఉన్నాయంటే చెప్తే హోల్ లైఫ్ టైం సరిపోదేమో. సో ఫస్ట్ ఇనిషియలీ టు స్టార్ట్ విత్ ఇట్ వాజ్ మోర్ లైక్ నేను అసలు జాయిన్ కాకముందే సార్ నాకు తెలుసు. బికాస్ హీ వాజ్ యాక్చువల్లీ మా అన్నయ్యకి హీ వాజ్ హౌస్ మాస్టర్ ఇన్ హెచ్పిఎస్ రామంతపూర్. సో సార్ని నేను చూసినప్పుడు ఇటు సమ్వేర్ ఇన్ వెన్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 4 ఐ సా హిమ్. బట్ లేటర్ వెన్ ఐ మీన్ నాకు సార్ ఇక్కడికి వచ్చి మా నాన్నని కలవడము విత్ రిగార్డ్స్ టు స్కూల్ గురించి, క్యాంపస్ గురించి, కొత్త బిల్డింగ్ ఏరియా అలొకేషన్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అప్పుడు. బట్ నాకు నవోదయ విద్యలో కొత్తది ఏదో స్టార్ట్ చేస్తున్నారని చెప్పినారు కానీ బట్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ మచ్. సో ఎగ్జామ్ రాయడానికి మా నాన్న ఏదో బుక్ తీసుకొస్తే కూర్చొని చదువుకుని ఐ జస్ట్ రోడ్ ది ఎగ్జామ్ అండ్ ఫర్గాట్ అబౌట్ ఇట్. తర్వాత మళ్ళీ అది తెలుగు మీడియంలో ఉంటుంది, నేను పోను, నాకు సెలెక్ట్ అయిన తర్వాత తెలుగు మీడియంలో ఉంటుంది, నేను పోను అని చెప్తే సార్ కూర్చోబెట్టి నాకు ఒక ఆల్మోస్ట్ 1 day he spent to actually make me convinced to join the school. సో నేను అక్కడ స్కూల్కి జాయిన్ కావడానికి మెయిన్ రీజనే సార్. And beyond that, from there on, he has been a father, he has been a mentor, a disciplinarian. There are adjectives beyond par which I can even not even have in my dictionary. Anta, I can't even tell. Sir is an institution in himself. So he's a walking institution. Enta చెప్పాలన్నా కూడా it is like words are less. సో ఐ డోంట్ నో వాట్ ఆల్ టు సే. ఎన్నో చెప్పాలి సార్ గురించి చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఎండ్లెస్. హిస్ కైండ్నెస్, ఈవెన్ దో హీస్ petite in stature, his aura is magnanimous. His aura is just ఏమంటారు, it's more like I don't know. I don't know what to say. It's very mesmerizing. ఆయన presence లో ఉంటేనే you learn a lot. He is a learning institution, I should say. And having interacted with him personally also, it's like I have a different bond with him. So సార్ గురించి చెప్పడానికి there's and especially master of assembly ga when he used to come in on Wednesday, we all used to wait for that day to listen to Rabindranath Tagore's poem that he used to recite, where the mind is without fear and the head is held high, where knowledge is free, where words come out from the depth of truth. ఇది ఇప్పటికీ కూడా I still remember. It's that the impactful ante, that's the impact sir has had on all of us, especially the first 3 batches. If I remember, I'm sure every single individual who has studied in that school would remember every aspect of what sir has done for us. And it's beyond par. There is nothing much I can say. ఎంత చెప్పినా తక్కువే. సో ఎన్నో ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్. అండ్ సమ్ డేస్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అట్లా ఉన్నప్పుడు he would come and just call me and say, just get ready with an elocution script ఇచ్చేవాళ్ళు. he would say, just read this tonight, get ready and tomorrow it is there అని చెప్తే నేను నైట్ నేను ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ మార్నింగ్ పోయి ఆయనకు చెప్తే he would correct all the intonations ప్రాపర్గా చెప్పడానికి. Everything. Ante the honing happened from the basics, from the mannerisms to your expressions, your way of talking to people, every aspect. నేను అందుకే it's very difficult to say specifically about sir itla idi ఈ ఇన్స్టెన్స్ ఆ ఇన్స్టెన్స్ అని చెప్పడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇట్స్ లైక్ we lived with him and we lived with ma'am. Principal ma'am was like our mother figure. The గాజులదిన్న ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు వీవర్ జస్ట్ సో న్యూ, మాకేమీ తెలియదు అమ్మాయిలకి కూడా. ఇట్స్ ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ డే వెన్ ఐ జాయిన్, సార్ గేవ్ మీ ఒక షూ పాలిష్ ఇచ్చి యూ షుడ్ యూజ్ దిస్ టు బ్రష్ షూస్ అని చెప్తే అది నేను కూర్చొని అమ్మాయిలు 9 members ఉన్నాము.
ఆ 9 మెంబర్స్ ని కూర్చొని అందరు షూస్ తీసుకొని నేను మొత్తం పాలిష్ చేసి 1 day లో కంప్లీట్ చేసిన. పెద్దది, ఇట్స్ సచ్ అ హ్యూజ్. నార్మల్గా అయితే అది ఇట్ షుడ్ లాస్ట్ అట్లీస్ట్ ఫర్ month and a half. సార్ మళ్ళీ పిలిచి, అట్లా కాదమ్మా, దిస్ ఇస్ నాట్ అట్లా ఏసీ రుద్దకూడదు, జస్ట్ లిటిల్ యూ హ్యావ్ టు టేక్, అండ్ హీ ఈవెన్ షోడ్ మీ హౌ టు పాలిష్ షూస్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఏమంటారు, ద కమిట్మెంట్ దట్ హీ హ్యాడ్. ఐ మీన్, హీ నెవర్ ట్రీటెడ్ అస్ లైక్ స్టూడెంట్స్ ఆర్ యునో నేను టీచర్, నువ్వు స్టూడెంట్, నేను ప్రిన్సిపల్, అట్లా కానీ కాదు. we were like his children. Like అట్లా బేసిక్లీ హౌ అవర్ పేరెంట్స్ డీల్ విత్ అస్ అట్లనే చేసినారు, అండ్ మేబీ బియాండ్, ఐ వుడ్ సే. సో ఇట్లా ఎన్నో చెప్పాలి. ఐ మీన్ ఇట్స్ లైక్ ఎస్పెషలీ వెన్ క్లాస్ 6 లో ఉన్నప్పుడు ఐ థింక్ ఒకరోజు విపరీతంగా హెయిల్ స్టార్మ్ వచ్చి మొత్తం షెడ్స్ ఎగిరిపోతే కంప్లీట్ గా మా గర్ల్స్ డామెటరీ ఎగిరిపోయింది. అండ్ ఇట్ వాజ్ లైక్ షెడ్స్ అన్ని పైన షీట్స్ అన్ని పోయినాయి. టెంకాయ చెట్లు అంతా వెనకాలంతా పడిపోయి ఇట్ వాజ్ అ ఖేయాస్, కంప్లీట్ ఖేయాస్. సేమ్ డే వీ హ్యాడ్ యాక్చువల్లీ గాన్ టు అ ఫీల్డ్ ట్రిప్ టు పక్కన విలేజ్. అది అక్కడ కమ్యూనిటీ లైఫ్ గురించి వీ హ్యాడ్ టు స్టడీ, అండ్ అదే డ్యామ్ మీద వెళ్తూ I still remember those images of, we seeing all cumulus and cumulonimbus clouds చూసుకుంటూ ఇంకా వస్తుంది. రమేష్ సార్, మా MLVR సార్ కూడా ఉన్నారు ఆ టైంలో. ఐ థింక్, ఐ డోంట్ నో వెదర్ MLVR సార్ వాజ్ దేర్ ఆర్ నాట్. పిటి సార్ కూడా ఉన్నారు. సో వచ్చేటప్పుడు అందరు పరిగెత్తండి అని చెప్తే వి ర్యాన్ లైక్ ఎనీథింగ్ అండ్ రీచ్డ్ హైలాండ్ జిడిపిలో. అక్కడ నుంచి డైరెక్ట్ గా దీనికి వెళ్ళమన్నారు, డిన్నర్, ఐ మీన్ డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్ కి వెళ్ళమన్నారు. లేకపోతే ఒకవేళ మేము ఇఫ్ హ్యాడ్ వి గాన్ టు ద గర్ల్స్ డామిటరీస్, వీ వుడ్ హావ్ బీన్ బ్యాడ్లీ స్టక్. ద వే షీట్స్ అన్ని ఎగిరిపోయి రాళ్లు పడి బెడ్ల మీద అంతా, it was all like flooded. The next day sir was so emotional. Thanksgiving prayer in the assembly, I still remember the whole scene so vividly. Aa roz raatranta we were staying in the dining hall, and teachers andaru unnaru. రాజు సార్ పాపం దీనికి వెళ్ళొచ్చినారు. సండే ఇట్ వాస్, సరుకులు తేయడానికి మింగనూరుకి వెళ్ళొచ్చి దే గాట్ స్టక్ దేర్ ఆ రెయిన్ లో కష్టపడి వచ్చినారు. It was all like it's an experience that we all lived our time. It's like it's a saga, I must say. It's an experience and it is so vivid in my memory. Anni sir to interact chesinvi prati oka vishayam is so vivid. చెప్తూ ఉంటే there's no end to it, so I'm sorry, I'll rest at this point. I'm so grateful for my life, for sir and sir, ma'am, and all the teachers at that point in time, whoever has taken care of us as small children. మమ్మల్ని ఎప్పుడు కష్టపడకుండా యూనో పేరెంట్స్ ని మిస్ అయినామనే ఫీలింగ్ లేకుండా చూసుకున్నారు. సో I'm really heartfully grateful to all of them. And sir is not లేరు అనే ఇది లేదు. He's always existing within me. He is always existing as his principles, as his values, as his morals, and every aspect of him. So yeah, thank you for giving me the opportunity to say something. Words, Akka. That's great. Thanks for sharing the memories, great memories, way back and 6th class. ఈ రోజు కూడా మీరు ఇంకా గుర్తు పెట్టుకుంటున్నారంటే that's a close affection that you have with Reddappa sir. Thank you, Akka. Actually, the best part of it is we didn't have any grounds our time lo. So every summer holidays or winter holidays ki మేము వచ్చిన తర్వాత 1 month used to be గడ్డి చెక్కడం ఒకటే. సో అప్పట్లో ఉండింది ఎట్లుండిందంటే అక్కడ ఏమి గ్రౌండే లేదు అసలు. సో మేము అన్ని రాళ్ళు, ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ సార్, ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ ఆర్డర్ పుల్లి, థర్డ్ ఆర్డర్ పుల్లి, సెకండ్ ఆర్డర్ పుల్లి అని చెప్పుకుంటూ సార్ డిఫరెంట్ ప్రిన్సిపల్స్. సార్ వాజ్ ఫిజిక్స్ టీచర్ అండ్ కెమిస్ట్రీ టీచర్ కాబట్టి హీ యూస్ టు టీచ్ us all that. అదే టైంలో హీ యూస్ టు ఫిజికలీ టెల్ us థింగ్స్ while doing it, and ఎక్కడ ప్రెషర్ పెడితే, ఎక్కడ లివర్ పెడితే ఎక్కడ ఎఫర్ట్ వస్తుంది. సో ఇట్స్ లైక్ it was like a living example of whatever we learned. I mean, ఎట్లా చెప్పాలి, I don't know, so many things to say actually.
Thank you, That Akka. hailstorm incidents we cannot forget. That divine grace. అవును మ్యామ్, That, యాక్చువల్లీ you were saved. You all children were saved. Just by grace of God. Akka, This was thank you, only Akka.